రాజస్థాన్‌లోని మౌంట్ అబూ ప్రధాన కేంద్రంలో సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు జాతీయ మీడియా కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు బ్రహ్మకుమారి సంస్థ ధానవాయిపేట శాఖ ప్రతినిధి బీకే చిరంజీవి తెలిపారు. సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మీడియా ఆధ్యాత్మికత, విలువల ఆధారిత జర్నలిజం, సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, మీడియాపై పెరుగుతున్న ఒత్తిళ్లు వంటి అంశాలపై అంతర్జాతీయ స్థాయి నిపుణులు ప్రసంగిస్తారని చెప్పారు. అలాగే రాజయోగ మెడిటేషన్ వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. 3 రోజుల పాటు వర్క్ షాప్లు, వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాన్ఫరెన్స్ అనంతరం రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భోజనం, వసతి, రైల్వే రిజర్వేషన్‌తో కలిపి 7,000 రూపాయల ప్యాకేజీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బీకే రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పాండవ్ భవన్ అని చెప్పి అక్కడ బ్రహ్మకుమారిస్ అకాడమీలోనే ఒక క్యాంపస్ ఉంది మౌంట్ ఆబూలో. ఈ 2 రోజుల్లో ఏంటంటే ఏవేమి సందర్శించవచ్చు అనేది జస్ట్ ఒక 5 నిమిషాల్లో నేను స్పష్టంగా చెప్తాను. ఈ పాండవ్ భవన్ ఏంటంటే కనుక ఈ జర్మన్ సైంటిస్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల తిరుగుతూ అన్ని చోట్ల వైబ్రేషన్స్ అన్నిటినీ కూడా మెషిన్స్ ద్వారా క్యాల్కులేట్ చేశారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రదేశానికి వచ్చారో పాండవ్ భవన్కి, ఇది ప్రపంచంలోనే అత్యంత హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి స్థానాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పి వాళ్ళే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది శాంతివన్ అని చెప్పి ఇది మరొక అకాడమీ. ఇది సుమారుగా 100 ఎకరాల స్థలంలో ఉంది. ఇక్కడ మనకి సందర్శించడానికి అనేక రకాలైనటువంటి స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మెగా కిచెన్ అని చెప్పి దాదాపు 30,000 నుండి 50,000 మందికి ఒకేసారి ఇక్కడ వంట అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ప్రత్యేకత, గంటన్నర సమయంలోనే ఏదో బ్రేక్ఫాస్ట్, ఉదయం టిఫిన్ కావచ్చు, లేదా మధ్యాహ్నం భోజనము, లేదా రాత్రి భోజనం, 3 కూడా ఏంటంటే ఏది తయారు చేసినా ఒక గంటన్నర సమయంలోనే 30,000 నుండి 50,000 మందికి ఒకేసారి ఇక్కడ తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం చెప్పి మరొక అకాడమీ ఉంది మాది. ఇది కూడా మౌంట్ ఆబూ హిల్ స్టేషన్ ఉంది. ఇది 32 ఎకరాల్లో మొత్తం కంప్లీట్ ఎకో జోన్లో ఉంది, ఫారెస్ట్లో ఉంటుంది. ఇది మౌంట్ ఆబూ మొత్తంలో కూడా అత్యంత పెద్దదైనటువంటి 32 ఎకరాల్లో ఉన్నటువంటి అకాడమీ. ఇక్కడ మనకి ఆర్ట్ గ్యాలరీ అని చెప్పి అదొక మ్యూజియం కూడా ఉంది. అందులో చాలా సుందరమైనటువంటి దేవీ దేవతల యొక్క నమూనాలు, మరలా ఏంటంటే ఆధ్యాత్మిక రహస్యాలకు సంబంధించినవి, ఆ రకరకాల ఫిలాసఫీస్ అవన్నీ కూడా ఇందులో మనకి చిత్రాల రూపంలో, శిలల రూపంలో కూడా చెక్కబడి చాలా అందంగా తయారు చేయబడి ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మనం చూడటానికి. తర్వాత ఇక్కడే మాది స్పార్క్ వింగ్ అని చెప్పి అదొక సెపరేట్ వింగ్ ఒకటి ఉంది. స్పార్క్ అని అంటే స్పిరిచువల్ అప్లికేషన్ రీసెర్చ్ సెంటర్. మనకి ఈ రోజుల్లో సైన్స్ యుగంలో ఏంటంటే ఆధ్యాత్మికత అనేది ఇది ఎప్పుడుదో పాతకాలంది అన్న ఊహతో కూడా కొంతమంది ఉంటున్నారు.